కార్తిక్, మనం ఒక్క క్షణం ఆలోచించి దిగి చూసుంటే ఈ పాటికి ఆ అమ్మాయి బ్రతుకుండేది కదా. తెలీదు అప్పుడు నేను ఆ టైంలో రిస్క్ తీసుకోవడం ఎందుకని అలాగే వచ్చేసా. అనవసరంగా. పాప మా అమ్మాయి ఫోటోలో చూసాం కదా, చాలా అందంగా ఉంది. తనకు కూడా ఎన్నో కలలుంటాయి కదా జీవితంలో ఎలా బ్రతకాలి అని. అన్నీ కూడా మన వల్లే పోయాయి. ఆ అమ్మాయిని మనం కారుతో గుద్దేసి చంపేశాం కదా, తను మనపై దయ్యంలా వచ్చి ప్రతీకారం తీర్చుకుంటున్నట్టవా? దెయ్యం? దెయ్యమా? ఏంటి నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు? ప్రతీకారం తీర్చుకోవడం సినిమాల్లోనే జరుగుతాయి, నిజ జీవితంలో అలా జరగదు. కార్తిక్, మీ నాన్నగారికి కాల్ చేసి ఎక్కడున్నారని అడుగు. ఇప్పుడేం చేద్దాం? నువ్వు కోఆపరేట్ చేస్తే ఏమైనా చేయొచ్చు. నీకు వేరే థాటే రాదా? ఎప్పుడు ఇది ఆలోచిస్తూ ఉంటావా? ఊరికే నేను ఏదో కొంచెం. అయ్యో, మా నాన్నగారి కాల్ చేస్తున్నారు, నన్ను చంపేస్తారు. సరే, నువ్వు టెన్షన్ పడద్దు. నేను అలా బయటికి వెళ్ళి ఎవరైనా క్యాండిల్ పెట్టారేమో చూసొస్తాను. కార్తిక్, ఏమైంది? ఈ విండోస్ స్టక్ అయిపోయినట్టున్నాయి దీపో. ఎంత ఓపెన్ చేసినా ఓపెన్ అవ్వట్లేదు. వచ్చింది. సార్, సార్, హలో, ఎవరైనా ఉన్నారా? ఏమైంది? పిలుస్తున్నా ఎవరు వినిపించుకోవట్లేదు. అసలు ఉన్నారో లేదో? సార్, హలో సార్. ఇంకా గట్టిగా పిలిచి చూడు. హలో, నువ్వు వచ్చి పిలుదా? సార్, ఎవరైనా ఉన్నారా? హలో, హలో సార్. ఏ వాచ్మ్యాన్, సార్, దయచేసి ఎవరైనా ఉంటే మాట్లాడండి. రారా, పిలు. ఏమయ్యా, ఎక్కడున్నావా? ఎంతసేపు? ఇంతసేపటి నుంచి ప్రాణం పోయేలా అరుస్తున్నాం. ఇప్పుడు ప్రాణం ఏం పోలేదు కదా. మ్యాచ్ బాక్స్. ఇండియా పాకిస్తాన్ మ్యాచా సార్? రై, అగ్గిపెట్టెవరా? వెళ్ళి పని చూసుకోపో. దీపు, ఇది ఎక్కడికి వెళ్ళింది? దీపు, అప్పుడే అక్కడికి వెళ్ళిపోయావా?